ఈ యొక్క అమరావతి రాజధాని బాగా డెవలప్ చేయడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు. ఇది రాజధాని ఏరియానే కాబట్టి ఏంటి గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? పోయినసారి రాజధాని ఒక రకంగా లేదు. పూలింగ్ తీసుకున్న పొలాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. రియల్ ఎస్టేట్ లేదు, ఏది లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాజధాని బాగా ఉంది, ఇంకా డెవలప్ అయింది. అందులో నమ్మకం చంద్రబాబు గారు తలపండిన వాళ్ళు రాజకీయం చేస్తే ఎలా ఉంటది, తలపండిన వాళ్ళు రాజకీయం చేస్తే ఏముండదు. అందులో కూటమి ప్రభుత్వం కలిసినాక ఇంకా ఎంతంతై కొండంత అయింది. గత 5 సంవత్సరాల్లో 3 రాజధానులు అంటూ ఏ ఒక్క చోట కూడా అటు వైజాగ్ గానీ, ఇటు విజయవాడ, గుంటూరు గానీ ఎక్కడ కూడా శంకుస్థాపన చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలకే శంకుస్థాపన జరుగుతుంది. మళ్ళీ మోడీ గారి చేత. ఏంటి దానికి దీనికి తేడా ఏంటంటే? దీనికి తేడా ఏంటంటే చేసే మంచి పనులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షలు పెంచుకొని కార్యక్రమాలు చేసేదే కానీ డెవలప్ చేద్దామని కానీ ఒక రోడ్డు కానీ ఒక సిసి రోడ్డు కానీ వేసిన పాపాన బాలేదు. అందులో మా ఊర్లో రోడ్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిసి రోడ్లు 4 రోడ్లు పడ్డాయి. అలాంటిది ఇక మంచి చేసే వాళ్ళకి ఎవరికైనా ముందుకెళ్ళిపోయే కార్యక్రమం ఉంటది. చెడు చేసిన వాళ్ళకి ఎంపటి ఎవరు పోతారండి? అలానే మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజధాని కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఉండంగా కూడా ఇదే ప్రభుత్వం ఉంటూ ఇదే ప్రభుత్వం నడిపిస్తుంది. ఇంకా రెండో ప్రభుత్వం రాదు.